ఆ బోట్లో ప్రయాణము చేసేటువంటి ఆయన బోటు మునిగిపోయింది. ఈత కొట్టుకుంటూ దీవికొచ్చాడు. ఆ దీవిలో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిని బాగా చూస్తున్నారు. అతనికి ఆరబెట్టారు, వస్త్రాలు ఇచ్చారు. చాలా ప్రేమగా చూస్తున్నారు. కొన్ని రోజులు టైం అయింది. కొన్ని రోజులు అక్కడి నుంచి వెళ్ళటానికి లేదు. అక్కడే ఉండిపోయాడు నెల రోజుల వరకు. ఏదైనా బోట్ వస్తే వెళ్ళాలని చూస్తున్నాడు. ఏమీ లేవు. ఆ దీవిలోనే వాళ్ళు ఉంటారు. అయితే బాబు, ప్రతిరోజు గమనించే మాట ఏమిటంటే, ప్రతిరోజు కూడా వీళ్ళందరూ సాయంత్రం అయితే అన్ని పనులు చేసుకుని, భోజనాలు చేసుకుని, అందరూ చోట కూర్చుని మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. ఆ దీవిలో ఉన్నవారు ప్రార్థన చేస్తుంటారు. ఈయన నాస్తికుడు, దేవుణ్ణి నమ్మలేదు. ఈయన దేవుణ్ణి నమ్మని వ్యక్తి. దేవుడు లేరు, దెయ్యము లేదు, ఏమీ లేదు, అంతా సైన్స్ అంటాడు. ఈ సాయంకాలం అయ్యేటప్పటికి అందరూ పాటలు పాడి మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే నచ్చక ఓ రోజు అడిగేశాడు, మీరంతా మంచోళ్ళు, బాగున్నారు, మీ ప్రేమ బాగుంది, మీరు చేసేది బాగుంది, నేను ఎక్కడి నుంచి వచ్చా, నన్ను చక్కగా మీరు చూస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, మీకున్న వస్త్రాలు నాకు ఇచ్చారు, ఒకే జత బట్టలు ఉన్నాయి, ఇంత ప్రేమగా చూస్తున్నారు, మీకు ఈ పిచ్చి ఏంటి, మీకు దేవుడు ఏంటి, దేవుడు లేరు కదా అన్నారు. లేదయ్యా అంటే, లేదు దేవుడు లేరు, విడిచిపెట్టేయండి మీరు, ఇట్లా కాదు. అప్పుడు వాళ్ళు అన్నారట, 5 సంవత్సరాల క్రితం నీ వచ్చుంటే బాగుండేది. 5 సంవత్సరాల క్రితం నీ వచ్చుంటే బాగుండేది అన్నారు. ఏంటి అన్నారు? 5 సంవత్సరాల క్రితం వరకు మేము మనుషులను తినే నరమాంస భక్షకులం. మనుషులను తింటాము, మనుషులు కనబడితే కాల్చుకుని తినేస్తాం. ఎవరైనా కొత్తోడు కనబడ్డారా, ఆడ కాల్చి తినేస్తాం. మా మధ్యకు పాస్టర్ గారు వచ్చారు, బైబిల్ పట్టుకుని వచ్చారు. ఆయన్ని కాల్చుకుని తినేయటానికి చుట్టూ కట్టెలు పెట్టాం. కాల్చబోతుంటే ఆయన మాట చెప్పారు మాకు. ఆయన ఏమన్నారంటే, నన్ను కాల్చుకుని తినేయండి, కానీ నేను కాల్చుకుని తినక ముందు మీతో చెబుతున్నా, కొన్ని మాటలు చెప్పమన్నారు. బైబిల్ తీసి ఆ బైబిల్ చదివి, బైబిల్లో ఉండే విషయాలన్నీ కూడా, బైబిల్లో ఉండేటువంటి విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నటువంటి కాలంలో బైబిల్లో ఉండేటువంటి విషయాలన్నీ చెబుతుంటే వాళ్ళందరికీ చాలా బాధ కలిగింది. కన్నీళ్లు కార్చారు. అయ్యో, మేము మనుషులను తింటున్నామా, మేము చేసేది ఎంత పాపమో, ఎంత దుష్కార్యమో అని మోకాళ్ళుని కన్నీళ్లు కార్చి, మోకరించి, ఏడ్చి వారి పాపాలు ఒప్పుకొని కన్నీళ్లు కార్చి, దేవా, మేము ఇంకెప్పుడు మనుషులను తినం, ప్రేమగా చూస్తాం, మనుషులు ప్రేమిస్తాం. మీరు ప్రేమించి సిలువ వేయబడి చనిపోయారే, కల్వరి కొండ మీద చనిపోయారే, సిలువ వేయబడ్డారే, మీలో ప్రేమ కనబడుతుందే, కొట్టినా కొట్టలేదు, తిట్టినా తిట్టలేదు, మిమ్మల్ని చంపే వారి ఎడల దయ చూపించారే అని చెప్పి ఆ వ్యక్తులు కన్నీళ్లు కార్చి వాళ్ళు అంటున్నారయ్యా, 5 సంవత్సరాల క్రితం ఆ పాస్టర్ గారు వచ్చి బైబిల్ మాకు చూపించకపోతే, ఆ బైబిల్ మా దగ్గరికి రాపోతే మేము ఇప్పటికే తినేద్దాం. నెల రోజులు కాదు, వచ్చిన వెంటనే తినేద్దాం. మమ్మల్ని మార్చింది ఏమిటంటే, బైబిల్ మార్చింది. బైబిల్ బోలో యేసు మహారాజుకో. అందరూ జాగ్రత్తగా వినాలి. బైబిలే దొంగలను మార్చింది, బైబిలే వ్యభిచారులను మార్చింది, బైబిలే నరకంతకులను మార్చింది, బైబిలే జైల్లో ఉన్న వాళ్ళని మార్చింది.